క్షణికావేశాన్ని నియంత్రణ చేసేదే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమని డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం సాయంకాలం నాగులపల్లి ఉప్పరగూడెంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా నాగులపల్లి సర్పంచ్ శ్రీమతి మడిశెట్టి గౌరీ రాజేశ్వరి అతిథిగా వచ్చి ప్రసంగించారు. శ్రీమతి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రేమతో భగవంతుని ఆరాధిస్తే ఆశీస్సులు పొందగలమని అన్నారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శ్రీమతి గౌరీ రాజేశ్వరి స్వాలువా కప్పి సత్కరించారు. ఈ సభలో తాత్విక బాల వికాస్ బాల బాలికలు మాస్టర్ నంద్యాల యశ్వంత్, సన్నిపోయిన ఉష, కిరణ్ తేజ అశ్విని, ఉమా నవీన్, ఉమాకృష్ణ ప్రసాద్, సన్నిపోయిన కిరణ్, గంగాలలిత, ఉమా గౌరి పెద్ద అప్పన్న సభలో ప్రసంగించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ముఖ్యంగా మాస్టర్ నంద్యాల యశ్వంతుడు స్వామి శాలువా కప్పి అభినందించారు. ఆశ్రమ సుందరీకరణలో త్యాగం చేసిన శ్రీ సన్నిపోయిన వెంకట్రావు, శ్రీమతి వెంకటయ్యమ్మ దంపతులను స్వామి శాలువా కప్పి సత్కరించారు. గ్రామ సభ్యుల తరపున శ్రీ జక్కి వెంకటరెడ్డి, జక్కి శ్రీనివాసరావు, జక్కి సోమరాజు స్వామి వారిని శాలువా కప్పి సత్కరించారు. హారతితో సభ ముగిసింది. సుమారు 900 మంది స్వాములు వారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. తప్పుగా అనుకోకూడదు అని దీని అర్థం. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తుంది. నిరాశ మీద చక్కటి విషయం చెప్పి కథ చెప్పినటువంటి సన్నిపోయిన కిరణ్కి అభినందనలు. ఇప్పుడు స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నాగులపల్లి వారు ఎంతో ఉత్తోగిపోయినటువంటి కృషి పాతాశ్రమానికి కొత్తాశ్రమంలో కూడా ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు. ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమానికి 3 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. 2019లో బహుశా నేను వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. ఇప్పటికి సుమారు 3 సంవత్సరాలు పూర్తి కాబడింది. మరి సేవ చేసుకునేటువంటి ఒక మహాభాగ్యాన్ని పొంది ఉండటం చేత మనం సద్గురువులు మనం ఆచరించినటువంటి సేవను దృష్టిలో పెట్టుకుని మనకి చక్కని అవకాశాన్ని ఈరోజు మనకు ప్రసాదించారు. రేపు రాబోయే వారంలో 24వ తేదీన ఇసుకపల్లి ఉప్పరగూడెంలో కూడా ఈ అవకాశం వారికి కూడా ఇవ్వబడింది. దీనికి ముందు గత 7వ తారీఖు